హలో అన్విత, 5 లక్షలు చాలా తక్కువని నాకు తెలుసు. కానీ త్వరలోనే ఆ అకౌంట్లో ఇంకా ఎక్కువ అమౌంట్ వేస్తాను. మిస్టర్ షాడో, నువ్వు ఎవరైనా సరే 2 విషయాలు గుర్తుపెట్టుకో. ఫస్ట్, నిన్న రాత్రి నేను తాగేసి ఉన్నా. మన మధ్య జరిగింది పెద్ద పొరపాటు. ఇక రెండో విషయం, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నా వ్యక్తిత్వాన్ని చంపుకోను. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నందుకు థ్యాంక్ యూ, కానీ నాకు నీ డబ్బొద్దు. అన్విత, ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకెంత తొందరపాటు? ఆలోచించే తీసుకున్నా. నీ నిర్ణయం ఏంటో నాకు ముందే తెలుసు. నన్ను రిజెక్ట్ చేయడానికి ఎంత ఆతృత ఎందుకో? ఒక్క విషయం తెలుసుకో అన్విత, నీ గురించి నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు. నేను చెప్పాను కదా, నాకు నీ డబ్బు వద్దు. ఆ మాట అంటూ అన్విత ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే అన్విత ఫోన్ మళ్లీ మోగుతుంది. స్క్రీన్ మీద ఒక ల్యాండ్ లైన్ నంబర్ రావడంతో అంతరా కాల్ లిఫ్ట్ చేస్తుంది. మిస్ అన్విత, మీ బాబాయ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మీరు వెంటనే హాస్పిటల్కి రండి. ఇది వినగానే అన్విత షాక్ అయిపోయింది. లైఫ్ కేర్ హాస్పిటల్ గేటు ముందు ఆటో వచ్చి ఆగింది. అన్విత డబ్బులు ఇచ్చి కంగారుగా లోపలికి పరిగెత్తింది. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, చంద్రం గారు నా బాబాయ్. ఆయనకేమైంది? ఎస్, ఆయన ఉదయం చెకప్కి వచ్చారు. అప్పుడే ఆయనకి ఒక కాల్ వచ్చింది. అది మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా ఆయన బ్లడ్ ప్రెషర్ పడిపోయింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. ఇది వినగానే అన్విత గుండె ఆగిపోయినంత పనైంది. చంద్రం లాస్య తండ్రి మరియు అన్వితకు బాబాయ్. ఆయనకు గతంలో ఒకసారి గుండెపోటొచ్చింది. చిన్నప్పటి నుండి అన్వితకు తల్లిదండ్రుల ప్రేమను ఆయనే అందించారు. అన్విత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే డాక్టర్ ఐసీయూ నుంచి బయటకొచ్చారు. డాక్టర్, డాక్టర్, నేను అన్వితను. చంద్రం గారు నా బాబాయ్. ఆయనకెలా ఉంది? బానే ఉన్నారు కదా? చూడండి, ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇక లేట్ చేయలేం. మీరు త్వరగా 5 లక్షలు కట్టేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి డాక్టర్, నేను డబ్బులు ఏర్పాటు చేస్తాను. ఐఎమ్ సారీ అన్విత, అడ్వాన్స్ కట్టకుండా మేము ఆపరేషన్ స్టార్ట్ చేయలేం. ఇది హాస్పిటల్ రూల్కి విరుద్ధం. అన్విత దగ్గర అంత డబ్బు లేదు. చేసేదేమీ లేక తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి అవినాష్కి డైల్ చేసింది. హలో అవినాష్. హలో అన్విత, ఏంటి విషయం? పొద్దున నువ్వు నా ఫోన్ కట్ చేసినప్పుడు మళ్ళీ నాతో ఎప్పటికీ మాట్లాడవనుకున్నాను. ఓ, నాకు అర్థమైంది. విడాకులు తీసుకోవడానికి నాకంటే నువ్వే ఎక్కువగా ఆతృతగా ఉన్నట్టున్నావు. అవినాష్ వెటకారపు మాటల్ని భరిస్తూ అన్విత ధైర్యం చేసి ఇలా అడిగింది. అవినాష్, నాకు 5 లక్షలు కావాలి. నీ ఆశకి అసలు హద్దే లేదో. నిన్ననే కదా నీకు చెక్ ఇచ్చాను. మళ్ళీ ఈ రోజొచ్చి డబ్బులు అడుగుతున్నావా? నిన్న నువ్వు నన్ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావని నేను అన్నప్పుడు పెద్ద సతీ సావిత్రిలా నటించావు కదా. సరే అవినాష్, నేను నీ దగ్గర అడుక్కుంటున్నాననుకో, కానీ ప్లీజ్ ఈ ఒక్కసారి నాకు హెల్ప్ చేయి. మిస్ అన్విత, మీరు డబ్బు త్వరగా ఏర్పాటు చేయండి. పేషెంట్కి ఎక్కువ టైం లేదు. అవినాష్, నేను ఇకపై నిన్ను ఎప్పుడు ఏమీ అడగను. ప్లీజ్ నాకు ఈ 5 లక్షలు ఇవ్వు ప్లీజ్. ఇక ఆపు నీ నాటకాలు. అవినాష్ ఎక్కడా? అతనికి ఫోన్ ఇవ్వు. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అవినాష్ ఫోన్ తీసుకొచ్చి నాకిచ్చాడు. విడాకుల విషయం తప్ప నీతో ఇంకేమీ మాట్లాడడం అతనికి ఇష్టం లేదని చెప్పాడు. అసలేం జరిగిందో నీకు తెలుసా? బాబాయ్ హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారని, ఆయన ట్రీట్మెంట్ కి మనీ కావాలని చెప్పాలనుకుంటున్నారు కదా, అదేనా? ప్లీజ్ అవినాష్తో ఒక్కసారి చెప్పు, నాకు 5 లక్షలు ఇవ్వమని. నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాను. ఒక్కటి గుర్తు పెట్టుకో అన్విత, ఒకవేళ అవినాష్ నీకు డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నా నేను మాత్రం ఇవ్వనివ్వను. ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ కంటే నా గౌరవనీయులైన తండ్రి గారికి ఫోన్ చేసి నువ్వెవరో పరాయి మగాడితో ఉన్నావని చెప్పింది నేను. అది విన్న వెంటనే ఆయన డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు. అంతా చెప్పి లాస్య సిగ్గు లేకుండా నవ్వుతూ ఫోన్ కట్ చేసింది. మరోవైపు
తన కూతురు తన సొంత తండ్రికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అంటే అన్విత నమ్మలేకపోయింది. మిస్టర్ షాడో నుంచి వచ్చిన మెసేజ్ని చూసిన అన్విత ఇకేమీ ఆలోచించకుండా ఒక నిర్ణయానికొచ్చింది. ఆమె తన వ్యాలెట్లో ఉన్న మిస్టర్ షాడో పేరుతో ఉన్న డెబిట్ కార్డ్ని తీసింది. ఆ కార్డ్ని తీసి నర్సుకిచ్చి పేమెంట్ కంప్లీట్ చేసింది. వెంటనే ఆమె బాబాయ్కి సర్జరీ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ చాలా టైం పట్టింది, కానీ అన్విత అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉంది. 12 గంటలకి అవినాష్ నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. అన్విత, నేను ఫ్యామిలీ కోర్టు బయట ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను రావట్లేదు. అన్విత, వస్తానని మాటిచ్చి తప్పుతున్నావా? లేదు, నీ నుండి ఎంత త్వరగా విముక్తి లభిస్తే నాకంత మంచిదే. కానీ నేనిప్పుడు రాలేను. మరి రావడానికేంటి? నాకు ఎక్కువ టైం లేదు. నేను కూడా నీకోసం టైం వేస్ట్ చేయలేను అవినాష్. బాబాయ్కి ఆపరేషన్ జరుగుతోంది, అందుకే నేను రాలేను. ఆయన పరిస్థితి కుదుట పడగానే నేను నీకు చెప్తాను. నేను నీకు డబ్బులు ఇవ్వలేదని ఇదంతా చేస్తున్నావా? శభాష్. అస్సలు కాదు. నీ కుళ్ళిపోయిన డబ్బులన్నీ నీ లవర్ లాస్యానే అనుభవించనివ్వు. నాకు అవక్కర్లేదు. అలా అని అన్విత ఫోన్ కట్ చేయడమే కాకుండా స్విచ్ ఆఫ్ కూడా చేసింది. అన్విత బాబాయ్ ఆపరేషన్ సాయంత్రం వరకు జరిగింది. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకొచ్చి గుడ్ న్యూస్ చెప్పారు. అన్విత మనస్ఫూర్తిగా డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది. కొద్దిసేపటి తర్వాత చంద్రన్ని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. బాబాయ్, చంద్రంకి స్పృహ రాగానే ఆయన ముందు అన్విత కనిపించింది. తల్లి, లాసి చెప్పిందంతా అబద్ధమని చెప్పు. ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలిగావమ్మా? బాబాయ్, మీరనుకుంటున్నట్టు ఏమీ జరగలేదు. ప్లీజ్, ఇప్పుడు మీరు టెన్షన్ తీసుకోకండి. ఈ విషయం అవినాష్కి ఎలా తెలుసు? తెలీదు. జాగ్రత్తమ్మా. దేవుడు కూడా క్షమించని ఇలాంటి తప్పు వల్ల నీ కాపురం కూలిపోకూడదు. నేను చనిపోయిన తర్వాత నీ తల్లికి ఏం సమాధానం చెప్పాలి? చంద్రం తన మాట పూర్తి చేసే లోపే వార్డు తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. అన్విత అటువైపు చూసి ఒక్కసారిగా షాక్కి గురైంది. అక్కడ అవినాష్ నిలబడి ఉన్నాడు. అతనితో పాటు లాస్య కూడా వచ్చింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అరే అవినాష్ బాబు, రా కూర్చో. అన్వితమ్మా, అవినాష్ ఎంత బిజీగా ఉంటాడో నీకు తెలుసు కదా. ఆపరేషన్ గురించి అతనికి చెప్పాల్సిన అవసరం ఏముంది? అతని పని డిస్టర్బ్ అయి ఉంటుంది. మామయ్య, నన్ను అన్విత పిలవలేదు. లాస్య కోసం నేనే ఇక్కడికి వచ్చాను. లాస్య కోసమా? ఎందుకు? నాన్న, మిమ్మల్ని చూడ్డానికే కాకుండా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అలా అని లాస్య అన్విత వైపు ఒక క్రూరమైన చూపు చూసింది. గత 48 గంటల్లో జరిగిన విషయాలన్నీ లాస్య చంద్రంకి చెప్పేస్తే ఆయన ఆ షాక్ తట్టుకుని బ్రతికే అవకాశం లేదు. మరి ఇప్పుడు అన్విత ఏం చేస్తుంది? లాస్యని ఆపగలుగుతుందా, లేక తన తల్లిదండ్రుల సమానమైన బాబాయిని కోల్పోతుందా? అదే నాన్న, అవినాష్ నాకు ఇప్పుడు కేవలం బావ మాత్రమే కాదు, ఇతను తనకి బాస్. లాస్య అవినాష్ కంపెనీలో జాబ్ కూడా చేస్తుంది కదా. అవినాష్ ఆమె పనిని ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాడు. సరే, మంచిదే. లాస్య చదువు కోసం మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఇప్పుడు దానికి ఫలితం దక్కింది. ప్రస్తుతానికైతే అన్విత లాస్యని ఆపగలిగింది. కానీ లాస్య ఎప్పుడు ఏం మాట్లాడుతుందో అని భయపడుతోంది. అరే, నిలబడే ఉన్నారు, కూర్చోండి. మేము మీ హెల్త్ కండిషన్ చూడ్డానికి వచ్చాం. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కాబట్టి నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. మీ పనులు మీరు చూసుకోండి, నా గురించి ఆలోచించొద్దు. మామయ్య, మీకు ఏదైనా అవసరమైతే నాకు కానీ లాస్యకు కానీ కాల్ చేయండి. అవినాష్ పద్ధతి చూసి అన్విత చాలా అదృష్టవంతురాలని, ఆమెకు అవినాష్ లాంటి
మంచి వ్యక్తి దొరికాడని చంద్రం ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఈరోజు అవినాష్ తన పనిలో బిజీగా ఉన్నా టైం కేటాయించి చూడ్డానికి రావడంతో చంద్రం మనసులో అతనిపై గౌరవం మరింత పెరిగింది. అవినాష్, చెప్పండి అంకుల్. లాస్య నీ దగ్గర పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె నీకు మరదలైనప్పటికీ ఆ చుట్టరికం చూసి ఆమె చేసే చిన్న చిన్న తప్పులను కూడా వదిలిపెట్టకు. ఆ అవసరం రాదు మావయ్య. లాస్య బాగా పనిచేస్తుంది. అవినాష్ బాబు, నీతో ఇంకొక విషయం మాట్లాడాలి. చెప్పండి. నాకు ఎప్పుడైనా పిలుపు రావచ్చు. అందుకే నేను చనిపోయేలోపు మీ పిల్లలతో ఆడుకోవాలని ఆశగా ఉంది. చంద్రం మాటలు వినగానే అన్విత తలదించుకుంది. తను ఎప్పటికీ తల్లి కాలేనన్న నిజాన్ని తన బాబాయికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. నాన్నా, బహుశా మీకు తెలీదేమో, ఈ అన్విత ఎప్పటికీ అరే నేను మర్చిపోయా, నర్స్ బాబాయ్ మందుల కోసం ఈ చీటీ ఇచ్చారు. నువ్వు వెళ్ళి ప్లీజ్ ఫార్మసీ నుండి ఇవి తీసుకురావా. నేను అవినాష్తో ఒంటరిగా మాట్లాడాలి. అక్క, అందరి ముందు మాట్లాడలేని విషయం ఏముంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్లే కదా. మన దగ్గర దాచాల్సిందేముంది? అవునా అవినాష్? అవినాష్ అని పిలుస్తున్నావేంటి? ఫారెన్లో చదువుకొని వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకున్నట్టున్నావు. నీ బావగారిని పేరు పెట్టి పిలుస్తున్నావా? లాస్యా, భార్యాభర్తల విషయాల్లో ఎవరూ తలదూర్చకూడదు. నువ్వు వెళ్ళి మందులు తీసుకురా. మీతో మాట్లాడాలి. బయటికి రండి. బాబాయ్, ఇప్పుడే వస్తా. బాబాయ్కి ఈరోజే సర్జరీ అయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందో నువ్వు కూడా చూసావు కదా. ఆయనకు ఎలాంటి ఒత్తిడి కలగకూడదు, లేదంటే పరిస్థితి ఇంకా విషమిస్తుందని డాక్టర్ చెప్పారు. ఈసారి ఆయన్ని కాపాడడం చాలా కష్టమవుతుంది. అందుకే మన విడాకుల విషయం ఆయనకు తెలియకూడదు. ఆయన అది విని తట్టుకోలేరు. ప్లీజ్ నువ్వు ఆయనకి ఏమీ చెప్పకు. ఫస్ట్ నాకు వైఫ్లో ఆర్డర్లు వేయడం ఆపో. లీగల్గా మనకు డివోర్స్ రాకపోయినా మనం ఎప్పుడో విడిపోయాం. మనం 4 ఏళ్లు కలిసి ఉన్నప్పుడు కూడా నేను నీకు ఆర్డర్ వేయలేదు. ఇక ఇప్పుడు విడిపోయాక నేనేం ఆర్డర్ వేస్తాను అవినాష్? ఈ 4 ఏళ్ల పెళ్లి జీవితంలో నేను నిన్ను ఏది అడగలేదు. కానీ ఈరోజు నిన్ను అడుగుతున్నాను. ఆయనకి ఏమీ తెలియకూడదు. నా మాట వింటే నువ్వు ఓడిపోయి నేను గెలుస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక్కడ గెలుపోటముల గురించి కాదు అవినాష్, ఒకరి ప్రాణం ముఖ్యం. ఆయన నాకే కాదు, లాస్యకి కూడా తండ్రి. నా కోసం కాకపోయినా కనీసం లాస్య కోసమైనా నువ్వు చేయలేవా? సరే, నేను ఈ విషయం గురించి లాస్యతో మాట్లాడతాను. నువ్వు మాట్లాడడం అయిపోతే నేను వెళ్తాను. నాకు లేట్ అవుతుంది. అన్వితకు కూడా వార్డులోకి వెళ్లాలని తొందరగా ఉంది. ఎందుకంటే లాస్య గనక తనకంటే ముందే అక్కడికి వెళితే తన తండ్రికి నిజం చెప్పేస్తుందని ఆమె భయం. అప్పుడే అవినాష్ ఆమె మెడపై ఉన్న మార్కుని గమనించాడు. నీ మెడ మీద ఈ మార్కేంటి? ఆ మార్క్ ఏంటో అర్థం చేసుకోవడానికి అవినాష్కి టైం పట్టలేదు. అదొక యాక్సిడెంట్ అవినాష్. నేనేమీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి బాబాయ్ కోలుకుంటే మనం డైవర్స్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత నువ్వు నా ముఖం చూడనక్కర్లేదు, నేను నీ ముఖం చూడను. ఇప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. నువ్వు మర్చిపోయావేమో, నేనింకా నీ భర్తనే. మనకింకా డివోర్స్ రాలేదు. చెప్పు, ఎవడాడో, లేదంటే నీ ప్రాణం తీస్తాను. ఇప్పుడు నాకు భర్త లేడు. నిజానికి ఇంతకు ముందు కూడా లేడు. అన్విత తన బాబాయ్ రూంలోకి వెళ్ళింది. లాస్య తన తండ్రికి ఏదైనా చెప్పేస్తుందేమోనన్న భయం ఆమెను వెంటాడుతోంది. బాబాయ్, లాస్య మందులు తీసుకొచ్చిందా? లేదు. ఏమైంది? అవినాష్ రాలేదా? అవినాష్కి కాల్ వచ్చింది, అందుకే అతను వెళ్ళిపోయాడు. కానీ రేపు మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా వస్తానని చెప్పమన్నాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి. నీకు అంత మంచి భర్త దొరికాడు. నేను మీ మందులు తీసుకొస్తాను.
నీ అకౌంట్కి 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. ఒకసారి చూసుకో. అన్విత ఫార్మసీలో బిల్లు చూసినప్పుడు లాస్య మందులు ఎందుకు కొనలేదో అర్థమైంది. కేవలం వారం రోజుల మందుల బిల్లే 20,000 ఉంది. బాబాయ్, మందులు తెచ్చాను. ఇక్కడ పెడుతున్నాను. నేను ఇక వెళ్ళాలి. రేపు మార్నింగ్ త్వరగా వస్తాను. నైట్ 9 గంటలకి 10 నిమిషాల ముందే అన్విత హోటల్కి వచ్చింది. మిస్టర్ షాడో ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో పాటు ఆమెలో చిన్న భయం కూడా ఉంది. రూమ్ నెంబర్ 607 ముందు ఆగి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని డోర్ వైపు చేయి చాచింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. మెల్లగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. హలో అన్విత. అక్కడ చీకటిలో కిటికీ దగ్గర ఒక వ్యక్తి ఆకారం కనిపించింది. మరి మిస్టర్ షాడో ఎవరో అన్విత తెలుసుకోగలదా? నిజంగానే అలాంటి వ్యక్తి ఉన్నాడా, లేక అది అన్వితకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏదైనా కుట్రనా? అతని చేతిలో గ్లాస్ ఉంది. అతను డ్రింక్ చేస్తున్నాడు. లోపలికి రా. అన్విత నెమ్మదిగా మిస్టర్ షాడో వైపు నడవడం మొదలుపెట్టింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. కానీ ఆ వ్యక్తి ఎలా ఉంటాడో కూడా ఆమెకు తెలియదు. మిస్టర్ షాడో, నేను డ్రింక్ తీసుకుంటావా? తెలుసా, ఈ వైన్ ప్రత్యేకంగా నీకోసం ఫ్రాన్స్ నుండి తెప్పించాను. నేను డ్రింక్ చేయను. నేను చాలా షై. మీకు నో చెప్పాలనే ఉద్దేశం నాకు లేదు. నా వల్ల మీకు ఏదైనా నష్టం జరిగి ఉంటే దాన్ని భర్తీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవునా? మరి నువ్వు ఎలా భర్తీ చేస్తావు మిస్ అన్విత అహూజా? మీకు నా పూర్తి పేరు తెలుసా? నీ గురించి నీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు అన్విత. ఆ వ్యక్తిలో ఏదో మ్యాజిక్ ఉందని అన్వితకు అనిపించింది. తను ఒక పెళ్ళైన అమ్మాయి. తల్లి కాలేనన్న కారణంతో భర్త, అత్తగారు ఇంటి నుండి వెళ్ళగొట్టారని ఆమె మనసులో అనుకుంది. కానీ మిస్టర్ షాడో తన కోసం ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. నేనెవరిని, ఏం చేస్తాను, ఎవరిని ఎంచుకుంటాను అనేది నా వ్యక్తిగత విషయం. దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ సారీ మిస్టర్ షాడో. అయితే ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? నాకింకా డైవర్స్ కాలేదు. దానికి దీనికి ఏం సంబంధం? నేను ముందు విడాకులు రావాలనుకుంటున్నాను. అప్పటి వరకు నువ్వు ఇంకా ఆ ద్రోహికి నమ్మకమైన భార్యలా ఉండాలనుకుంటున్నావా? నీ సొంత కజిన్తో కలిసి నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టిన వాడి కోసమా నువ్వు ఆలోచించేది? నువ్వు నా దానివి అన్విత. అన్విత మిస్టర్ షాడో ప్రేమని పూర్తిగా అనుభవిస్తోంది. అతని శ్వాస వేగం పెరుగుతున్నట్లు ఆమెకు అనిపిస్తోంది. కనీసం మీరెవరో చెప్పండి. అన్విత, టైం వచ్చినప్పుడు నేను నీకన్నీ చెబుతాను. మీరెవరో నాకు తెలీదు. ఒకవేళ ఎవరైనా దీన్ని ఆసరాగా తీసుకొని మీలాగా మీ ప్లేస్లోకి వస్తే
అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఉన్నంతకాలం నిన్ను ఎవ్వరూ తాకలేరు అన్విత. కాబట్టి దాని గురించి అస్సలు ఆలోచించుకో. మత్తెక్కిన ప్రేమతో నిండిన మరో రాత్రి గడిచిపోయింది. ఉదయం అన్విత నిద్రలేచేసరికి మిస్టర్ షాడో రూంలో లేడు. అన్వితకు నిన్న రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి. ఇదంతా ఒక కల అయితే ఎంత బాగుండో. అసలు ఈ రోజుల్లో టెక్స్ట్ మెసేజ్లు ఎవరు చేస్తున్నారు అన్విత? మా నాన్న కూడా వాట్సాప్ వాడుతున్నారు. అది సరే కానీ ముందు నువ్వు నాకు ఇది చెప్పు, అతను చూడ్డానికి ఎలా ఉన్నాడు? తెలీదు ప్రియా, అంతా చీకటిగా ఉంది, అందుకే సరిగ్గా చూడలేకపోయాను. కనీసం ఫిజిక్, హైట్ ఎలా ఉన్నాడో అర్థమై ఉంటుంది కదా. ప్రియా మాటలు వినగానే అన్వితకు మిస్టర్ షాడో బలమైన చేతులు, వెడల్పాటి ఛాతీ గుర్తుకొచ్చాయి. ఆ అవును, పొడవుగా, బ్రాడ్ చెస్ట్. అతని గురించి మాట్లాడుతుంటే నీ బుగ్గలు ఎర్రబడుతున్నాయి. ఏదేమైనా అతను చాలా రిచ్. నీకు 10 లక్షలు ఇలా ఊరికి ఇచ్చేశాడంటే అతను నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతున్నాడనే అర్థం. కానీ నాకు పెళ్ళైంది ప్రియా. అయితే ఏంటి? అవినాష్ నిన్ను అడిగి ఆ లాస్యతో అఫైర్ పెట్టుకున్నాడా ఏంటి? మిస్టర్ షాడోతో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కానీ నువ్వు త్వరగా అవినాష్ నుండి డివోర్స్ తీసుకో. అప్పుడు ఆ బికారి గడి మొహాన్ని నువ్వు పదే పదే చూడాల్సిన అవసరం ఉండదు. ప్రియ చెప్పింది నిజమే. అవినాష్ కుటుంబం కోసం, లాస్య కోసం అన్విత చేయాల్సిందంతా చేసేసింది. ఇక వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకే వీలైనంత త్వరగా అవినాష్ నుండి డైవర్స్ తీసుకోవాలి. లేదు ప్రియా, అది పాసిబుల్ కాదు. ఎందుకు కాదు? అసలు ఒక అపరిచిత వ్యక్తి ఇలా లక్షల రూపాయలు ఎందుకు ఇస్తాడు? నాకు పెళ్ళైంది, నేను పిల్లల్ని కనలేను. అయినా కూడా అతను నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరి మిస్టర్ షాడో? అతను తన ఫేస్ని అన్వితకు ఎందుకు చూపించడం లేదు? ఈ వ్యక్తి వెనక ఉన్న రహస్యమేంటి? అతను నిజంగా అన్వితకు హెల్ప్ చేయాలనుకుంటున్నాడా, లేక ఇదంతా ఏదైనా కుట్రనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.